హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళైతే నేను చీమల మందుతోటి 2 టిప్స్ చెప్తా అండి. చాలా ఉన్నాయి గానీ 2 చెప్తా. ఇగో చీమల మందనేది ఇలా వైట్ కలర్‌లో ఉంటదండి. ఫస్ట్ వన్ అయితే ఇలా చెట్టుకి వైట్ పురుగు ఉంటది గదండీ! ఆ పురుగు చీమల మందేస్తే పోతది. ఇది మా పక్కింటి వాళ్ళ దానిమ్మ చెట్టు. మా ఇంట్లో కానీ వాలి ఉంటది. దీని నిండా పురుగే ఉండేది ఒకప్పుడు. బాగా వైట్ పురుగుండేది. ఆ పురుగంతా దీని పక్కనే ఉన్న గోడకి మా చెట్లల్లో పడి చామంతి చెట్టు, కాగడమల్ల చెట్టు, ఇంకా అది కా అదేదో వీరజాజి చెట్టు చచ్చిపోయినాయండి. ఇది మల్లె చెట్టు ఇదొక్కటే కొనూపిరితో కొట్టుకుంటుంది. నాకు తెలుసు దీనికి మందేస్తే పోతదని. కాకపోతే నేను ఇంట్లోంచి ఎక్కువ బయటికెళ్ళను కాబట్టి నాకు మందు తెచ్చేటోళ్ళు లేక అదలా అయిపోయింది. నేనిగ ఒక 2, 3 టైమ్స్ కిరాణా స్టోర్‌కి పోయి చీమల మందు అడిగినా, వాళ్ళు లేదు లేదని జెప్పారు. ఇగ అట్లా గాదని జెప్పి ఇది లక్ష్మణ్ రేఖ ఉంటది గదండీ! అది గూడా చీమల మందుకి యూజ్ అయితదని జెప్పేసి అది తీసుకొచ్చి ఆలు స్లైసర్ ఉంటది గదా! ఆ స్లైసర్‌ని బెట్టి ఇలా రఫ్ చేస్తూ ఉంటే ఆ చీమల మందనేది చెట్ల మీద పడేది. అలా ఇది 3 టైమ్ అనమాట. అంటే మూడోసారి అంటే ఆ పెన్సిల్స్ 3 పెన్సిల్స్ అయిపోయేదాకా డైలీ ఇలా చేస్తా ఉన్నా నేను. ఇప్పుడు చెట్టు గ్రోత్ బావుందండి. పురుగంతా చచ్చిపోయింది. ఆ దానిమ్మ చెట్టు పురుగు చచ్చిపోయింది. మా చెట్టు పురుగు చచ్చిపోయింది. సెకండ్ వన్ వచ్చేసి ఇది డాగ్స్‌కండి. నేను వీడియో పెట్టింది డాగ్స్ కోసం అన్నమాట. డాగ్స్ పైన ఇలా రౌండ్‌గా పురుగొచ్చేది పుండొచ్చిద్ది గదండీ! తామర లెక్క ఉంటది ఆ పుండు. అవి ఊకే గోకుతా ఉంటాయి. అక్కడి నుంచి గూడా స్మెల్లు చాలా బ్యాడ్‌గా వస్తది. ఆ స్మెల్ తట్టుకోలేమన్నమాట. ఇలా ఉన్న డాగ్స్ అన్నమాట ఇవి గోకి గోకి దీనికి బెస్ట్ సజెషన్ అయితే డాగ్స్‌కి గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయండి. అక్కడ చూపించండి. మీరిట్లనే ఒకవేళ వదిలేస్తే డాగ్స్ గోకి గోకి ఇలా స్కిన్ అనంతా ఊడిపోయి డాగ్స్ ఇలా అయిపోతాయన్నమాట. ఇలా అయిన డాగ్స్‌కి ఒక రాబీస్ వ్యాధి లెక్కొస్తదండి. మనుషుల పక్కకొస్తే అది వాళ్ళకి గూడా సోకుతదన్నమాట. అందుకే అలా జరగక ముందే డాగ్ అనేది ఇలా పుండు దశలో ఉన్నప్పుడే పుండు మీద లైట్‌గా వాటర్ జల్లి చీమల మందు జల్లండి. అది మంటకి చాలా మంటొస్తదండి. డాగ్ అనేది తట్టుకోలేదు కుక్క ఆ మంటకి. అంత మంట, అంత పెయినొస్తదనమాట. అప్పుడది మందు విజిల్లించుకోవడానికి ఇలా ఇలా విదిలిస్తది గానీ అది వాటర్ వల్ల ఊడిపోదు. ఇలా అయినప్పుడు నాకు తెలిసి బెస్ట్ సజెషన్ అంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళటమే. అలా తీసుకెళ్ళని పక్షంలో చీమల మందు కూడా యూజ్ చేయొచ్చు గానీ, ఈ వీడియోని లైక్ చేయకపోయినా పర్వాలేదు గానీ, కొంతమందికి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేస్తే చాలా డాగ్స్‌ని సేవ్ చేసిన వాళ్ళైతరు. ప్లీజ్ షేర్ చేయండి. చాలా డాగ్స్‌ని సేవ్ చేయండి.